అమెరికా చర్యలు భారత్ను కలవరపెడుతున్నాయి. అవేవో డొనాల్డ్ ట్రంప్ సుంకాలను అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సుంకాలకు భారత్ భయపడటం లేదు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడికి కూడా బాగా తెలుసు. వాణిజ్య ఒప్పందమా, వాణిజ్య యుద్ధమా తేల్చుకో ట్రంప్ అంటూ భారత ప్రధాని మోడీ సవాల్ విసురుతున్నారు. నిజానికి ట్రంప్కి ఇలాంటి సవాళ్లు అస్సలు నచ్చవు. సవాల్ చేసే వాళ్లను ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా ట్రంప్ యత్నిస్తున్నాడు. అందులో భాగంగా ట్రంప్ బంగ్లాదేశ్, మయన్మార్పై కన్నేశాడు. మోడీని అక్కడి నుంచి ఇరుకున పెట్టేందుకు ఎత్తుగడలు వేస్తున్నాడు. ట్రంప్ ఎత్తుగడలకు భారత్ భయపడుతుందా? బంగ్లాదేశ్, మయన్మార్లో అమెరికా వ్యూహాలేంటి? అమెరికా టార్గెట్ భారతా లేక డ్రాగన్ కంట్రీనా? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్, మయన్మార్లో ట్రంప్ ప్లాన్స్ ఏంటి? చిట్టా గ్యాంగ్ రకైన్ పై అమెరికా ఆశ వదులుకోలేదా? అమెరికా టార్గెట్ డ్రాగన్ కంట్రీనా, భారతా? బంగాళాఖాతం వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంపైనే అగ్రదేశం అమెరికా కన్నేసింది. ఈ సముద్రంపై పట్టు కోసం ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మయన్మార్, బంగ్లాదేశ్లో పాగా కోసం పెద్దన్న దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ రెండు దేశాలకు సమీపంలో బంగ్లాకు చెందిన సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని అగ్రదేశం తెగ ప్రయత్నాలు చేసింది. అయితే బంగ్లాదేశ్లో ఆ సమయంలో షేక్ హసీనా అధికారంలో ఉన్నారు. నిజానికి అమెరికా ప్రయత్నాలను హసీనా అడ్డుకున్నారు. బంగ్లాదేశ్లో ఆమె ఉన్నంత వరకు అమెరికా ఆటలు సాగలేదు. ఆ తర్వాత 2024లో బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆధ్వర్యంలో కోటా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలు తీవ్రం కావడంతో షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్కు పారిపోయి వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనుస్ నాయకత్వం వహిస్తున్నాడు. కానీ అతడు అమెరికాకు తోలుబొమ్మ లాంటి వ్యక్తిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి కోటా ఆందోళనల వెనుక అమెరికా వ్యూహం ఉందంటూ షేక్ హసీనా ఆరోపిస్తోంది. దీనికి సరైన ఆధారాలు లేవు. కానీ ఇటీవల బంగ్లాదేశ్లో పరిణామాలు చూస్తే ఆ ఆరోపణలు నిజమేమోనన్న సందేహం కలగక మానదు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్కు అమెరికా రెగ్యులర్ కస్టమర్గా మారింది. ఆ దేశానికి అమెరికా సైనిక బృందాలు తరచూ పర్యటనలు రొటీన్గా మారాయి. అమెరికా ఎందుకు బంగాళాఖాతంలో పాగా వేయాలని అనుకుంటుంది? అమెరికా చెబుతున్న వాదనలు ఒకలా ఉన్నాయి, చర్యలు మాత్రం మరో సందేశాన్నిస్తున్నాయి. ముందు అమెరికా చెబుతున్న వాదనలను చూద్దాం. డ్రాగన్ కంట్రీకి అమెరికాకు మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకవేళ చైనాతో యుద్ధమే వస్తే తమకు ఈ ప్రాంతంలో ఓ ఎయిర్ బేస్ ఉంటే బాగుంటుందని భావిస్తోంది. సెయింట్ మార్టిన్ ఐలాండ్ కు సమీపంలోనే చైనా ఉంటుంది. అమెరికా వాదిస్తున్న దానిలో కొంత నిజం ఉంది. కానీ అమెరికా అసలు టార్గెట్ చైనా కాదు. అమెరికా ఎప్పుడూ భారత్ వైపే చూస్తుంది. అటు పాకిస్తాన్తో అంటకాగుతూ ఇటు బంగ్లాదేశ్లోనూ తమకు పట్టు ఉంటే భారత్ తమ చెప్పు చేతుల్లో ఉంటుందన్నది అమెరికా అంచనా. అందుకోసమే బంగ్లాదేశ్లో పాగా వేయాలని అమెరికా యత్నిస్తోంది. ఇప్పుడు హసీనా లేకపోవడంతో బంగ్లాలో అమెరికా తీరు ఆడింది ఆట, పాడింది పాట అన్న చందంగా మారింది. భారత్కు తూర్పు సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్లో ఇటీవల పరిణామాలను చూడండి. సెప్టెంబర్ 14న అమెరికా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానం ఒకటి చిట్టా గ్యాంగ్ లో ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని C-130J సూపర్ హెర్యులస్ అని పిలుస్తారు. సాధారణంగా ఈ విమానాన్ని జపాన్లో అమెరికా నిలుపుతోంది. కానీ గత నెలలో చిట్టా గ్యాంగ్ లోని షా అమనాథ్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. ఇది భారత ఈశాన్య రాష్ట్రాలకు, మయన్మార్కు అత్యంత సమీపంలో ఉంటుంది. నిజానికి ఈ మిలిటరీ ప్లేన్కే అమెరికా అడుగులు ఆగిపోలేదు. బంగ్లాదేశ్లో అమెరికా వరుస మిలిటరీ డ్రిల్స్, సర్వేలు చేపడుతుంది. ఇంతకు బంగ్లాదేశ్లో అమెరికా ఏం చేస్తుంది? భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది? అమెరికాతో యూనుస్కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆందోళనల్లో అమెరికా జోక్యం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. షేక్ హసీనా సర్కార్ను అమెరికానే కూల్చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు వివరించారు. తాజా అమెరికా మిలిటరీ అడుగులను విశ్లేషకుల అంచనాల క్రమంలోనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో అమెరికా వేస్తున్న అడుగులను చూద్దాం. 2025 జూలై చివర్లో బంగ్లాదేశ్, అమెరికా ఉమ్మడి మిలిటరీ విన్యాసాలను నిర్వహించాయి. ఈ మిలిటరీ విన్యాసాలకు టైగర్ లైట్నింగ్ అనే పేరును పెట్టాయి.
రెండు ఆర్మీలు కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను, అటవీ మిషన్లను ప్రాక్టీస్ చేశాయి. ఆ తర్వాత సెప్టెంబర్ ప్రారంభంలోనూ మరోసారి మిలిటరీ విన్యాసాలను చేపట్టాయి. ఈ విన్యాసాలకు టైగర్ షార్క్ అన్న పేరును పెట్టారు. ఇందులో రెండు దేశాలకు చెందిన ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ విన్యాసాల్లో అమెరికా ఆయుధాలను ప్రదర్శించారు. ఇటీవల మూడోసారి రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలు మొదలయ్యాయి. ఈ విన్యాసాలను పసిఫిక్ ఏంజెల్ 253 అన్న పేరుతో పిలుస్తున్నాయి. ఈ విన్యాసాల్లో శ్రీలంక, బంగ్లాదేశ్, అమెరికా ఎయిర్ ఫోర్స్ విభాగాలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలోనే జాబ్ నుంచి సూపర్ హెర్క్యులస్ మిలిటరీ విమానం వచ్చి ఉండొచ్చు. ఎలా చూసినా తక్కువ టైంలో భారీ డ్రిల్స్ అమెరికా, బంగ్లాదేశ్ నిర్వహించాయి. సింపుల్ గా చెప్పాలంటే 60 రోజుల్లో 3 సార్లు సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లోని సైనిక విన్యాసాలు సాధారణంగా నిర్వహించేవి ఏమాత్రం కాదు. ఈ విన్యాసాలకు కొన్ని నివేదికలు మయన్మార్ కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. ప్రస్తుతం మయన్మార్ అంతర్యుద్ధంతో అల్లాడుతుంది. తిరుగుబాటు గ్రూపుల కూటమితో మిలిటరీ పాలకుడు యుద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో చైనా, అమెరికా దేశాలు ఈ తిరుగుబాటు గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. సో అందుకు ఢాకా అత్యంత కీలకమైనది. బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య చిన్న సరిహద్దు ఉంది. ఇది కేవలం 271 కిలోమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. సరిహద్దు చిన్నదే అయినా ఇది బంగ్లాదేశ్లోని చిత్తా గ్యాంగ్ను మయన్మార్లోని రఖైన్ రాష్ట్రాన్ని కలుపుతోంది. అందుకే ఈ సరిహద్దు ప్రాంతం ఉద్రిక్త పరిస్థితులకు వేదికగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఓ ప్రతిపాదన చేశారు. చిట్టా గ్యాంగ్ నుంచి మయన్మార్కు సాయం కారిడార్ను ప్రారంభించాలని కోరాడు. వినడానికి ప్రతిపాదన మంచిదే అనిపిస్తోంది. కానీ ఈ సాయం కారిడార్లు అనివార్యంగా రాజకీయ కేంద్రంగా మారుతుంది. సాయం పేరుతో ఆయుధాలను ఇతరత్ర తరలింపుడకు ఆ కారిడార్ను వాడుకుంటారు. యుఎన్ చీఫ్ ప్రతిపాదించిన చిట్టా గ్యాంగ్ రఖైన్ కారిడార్కు మహమ్మద్ యూనుస్ అంగీకరించాడు. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇది ఢాకా సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని బంగ్లా ఆర్మీ ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ భద్రత, దేశ సార్వభౌమత్వం విషయంలో ఆర్మీ రాజీపడే ఛాన్సే లేదని ఆర్మీ వెల్లడించింది. సో చిట్టా గ్యాంగ్ రఖైన్ కారిడార్ ఏర్పాటు కాలేదు. అయితే ఆ ప్రాంతం కోసం అమెరికా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల చిట్టా గ్యాంగ్ హిల్స్ లో అమెరికా సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. క్లియర్ గా చెప్పాలంటే అమెరికా తన ప్రాజెక్టును ఏ మాత్రం వదులుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. చిట్టా గ్యాంగ్ నుంచి మయన్మార్ కు యుఎస్ వెళ్లేందుకు ఛాన్స్ కల్పిస్తోంది. అంతేకాదు భారత ఈశాన్య రాష్ట్రాలకు కూడా అమెరికాకు యాక్సెస్ లభిస్తోంది. ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకెళ్తోంది. తాజా పరిణామాలు భారత్ ను టెన్షన్ పెడుతున్నాయా? బంగ్లాలో యుఎస్ పాగా వేయడంపై భారత్ ఆందోళనకు పలు కోణాలు ఉన్నాయి. నిజానికి అమెరికా, బంగ్లాదేశ్ మధ్య టైగర్, షార్క్ నిర్వహించే ఈ డ్రిల్స్ కొత్తవేమీ కాదు. 2009 నుంచే జరుగుతున్నాయి. కానీ బంగ్లాదేశ్లో పరిస్థితులు మారిపోయాయి. గతంలో భారత్తో బంగ్లాదేశ్ మిత్రదేశంగా ఉంది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నది మహమ్మద్ యూనుస్. అతడు కేవలం మిత్రుడు మాత్రమే. అతడు సింగిల్ హ్యాండ్తో భారత్, బంగ్లాదేశ్ సంబంధాలను ధ్వంసం చేశాడు. ఈ నేపథ్యంలో అమెరికా, బంగ్లాదేశ్ సైనిక విన్యాసాలు భారత్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.